ఏపీలో 5 ఏళ్ల తర్వాత సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం నిర్వహించారు. సూటిగా సుత్తి లేకుండా కలెక్టర్లు ఏం చేయాలి అనే అంశంపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. పొలిటికల్ గవర్నెన్స్ తప్పనిసరని స్పష్టం చేశారు. కూటమి మేనిఫెస్టోను చూపించి ఓట్లు వేయమని అడిగితే ప్రజలు అవకాశం ఇచ్చారని, దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత తమపై ఉందని కలెక్టర్లకు వివరించారు. ఉత్కంఠభరితంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు లేకుండా సమావేశం సాగింది. ఏపీలో 5 ఏళ్ల తర్వాత ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో తొలిసారి కలెక్టర్ల సమావేశం జరిగింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన మీటింగ్ జరిగింది. 5 ఏళ్లుగా రాష్ట్రంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చని చెప్పడమే కాకుండా తమ ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏమిటో కూడా చంద్రబాబు స్పష్టంగా తెలిపారు. సూపర్ 6 ను అమలు చేయాల్సిన బాధ్యత కూడా అధికారులపై ఉందని వివరించారు. ఏపీ విజన్ డాక్యుమెంట్ ను అక్టోబర్ 2వ తేదీన విడుదల చేస్తామని చెప్పిన సీఎం జిల్లాల వారీగా నివేదికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. తాను త్వరలో ఆకస్మిక తనిఖీలకు వస్తానని, 1995 నాటి సీబీఎన్ ను చూస్తారంటూ చంద్రబాబు నవ్వుతూ కలెక్టర్లను హెచ్చరించారు. స్మార్ట్ గవర్నెన్స్, ఎఫెక్టివ్ గవర్నమెంట్ తమ లక్ష్యమని చెబుతూ వర్క్ హార్డ్, వర్క్ స్మార్ట్, థింక్ గ్లోబల్లీ అని చంద్రబాబు కలెక్టర్లకు ముఖం మీదనే చెప్పేశారు. కలెక్టర్లు పనిచేయడమే కాకుండా చేసిన పనిని ప్రజలకు వివరించడంలో కీలక పాత్ర పోషించాలని చంద్రబాబు సూచించారు. పైగా ఇటీవల సోషల్ మీడియాతో పాటు కొంతమంది ఫేక్ వార్తలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గుంటూరు జిల్లా భట్టిప్రోలులో తెలుగుదేశం నేతలు సీఐ చొక్కా పట్టుకున్నారని బ్లూ మీడియాలో వచ్చిన వార్తను చూపించి అసలు ఏం జరిగిందనే క్లిప్పింగ్స్ ను ప్రదర్శించారు. నేను కూడా అయిన తర్వాత ఆకస్మిక తనిఖీలకు వస్తున్నా. నేను అప్పుడప్పుడు అంటున్నాను 95 సిబిఎన్ చూస్తారని. ఇంకా నేను స్పీడ్ పెంచలేదు, ఇంకా రాలా 95 సిబిఎన్కి. అప్పుడు కొంతమంది తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉంటారు. మినిస్టర్స్ కూడా అప్పుడు పరిగెత్తేసేవాళ్ళని, వీళ్ళు పరిగెత్తేవాళ్ళం, మేము పరిగెత్తేవాళ్ళం. ఆఫీసర్లు అయితే చాలా ప్రైడ్ గా ఫీల్ అయ్యారు. ఈ రోజు హైదరాబాద్ గాని మొత్తం డెవలప్మెంట్స్ గాని ఆఫీసర్లే చేశారు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు. సమాజం ఉండే బెస్ట్ పీపుల్ మిమ్మల్ని సెలెక్ట్ చేశారు డిఫరెంట్ సర్వీసెస్ లో. తన పర్యటనలకు వస్తే పరదాలు, చెట్లు కొట్టివేయటం, స్కూల్స్ కు సెలవులు ఇవ్వటం, ట్రాఫిక్ ను నిలిపివేయటం వంటి చర్యలకు పూనుకోవద్దని కలెక్టర్లు అధికారులకు చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇటీవల ఎమ్మెల్యేలు సైరన్లు వేసుకుంటున్నారని, దీనివల్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని కూడా వివరించారు. అటువంటి ఆర్భాటాలకు వెళ్లవద్దని, ప్రజలకు జవాబుదారీ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని కోరారు. అటవీ శాఖపై నిర్వహించిన సమీక్షలపై సీఎం చంద్రబాబు ఆసక్తికర కామెంట్లు చేశారు. మొక్కలు నాటే విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుని 5 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. ప్రకృతిని కాపాడటానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. మ్యాసివ్ ప్లాంటేషన్ చేయాలి. 1 మంత్ మినిస్టర్ గారిని కోరుతున్న డిప్యూటీ సీఎం గారిని 1 మంత్ 5 లక్షలు పెడతారా, 10 లక్షలు పెడతారా? మ్యాసివ్. హైదరాబాద్ లో 6 రోజుల్లోనే 5 లక్షలు ఒక రోజు పెట్టాం. దట్ హాస్ బికమ్ ఏ గ్రీన్ సిటీ. మంచి ఆఫీసర్స్ ఉన్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో. అవన్నీ అర్జీలు మళ్ళా చేసి దే వర్క్ ఇట్ అవుట్. పవన్ కళ్యాణ్ గారు ఒకసారి తీసుకొని అది వర్కౌట్ చేస్తారు. అదే మాదిరిగా మ్యాసివ్ ప్లాంటేషన్ పెట్టి మనం ఒక రూల్ కూడా పెట్టాం. వన మహోత్సవం, వన భోజనాలకు వెళ్ళాలన్నాం. గో అండ్ ఎంజాయ్ విత్ నేచర్. 1 డే ఆల్ ఆఫీసర్స్ రెస్పెక్ట్ యూనిట్స్, నియరెస్ట్ ఫారెస్ట్, స్పెండ్ మార్నింగ్ టు ఈవినింగ్, attach with nature, love nature, promote nature. That is how we have done. అది కూడా మళ్ళా రివైవ్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా నిర్మోహమాటంగా కలెక్టర్లతో మాట్లాడారు. వ్యవస్థలను పునరుద్ధరించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు. గత ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులను ఎదుర్కొని పోరాడి గెలిచి వచ్చామన్నారు. ప్రజలకు మంచి పరిపాలన ఇచ్చేందుకు తమ ఎమ్మెల్యేలు, మంత్రులు తప్పు చేసినా కూడా సహించబోమన్నారు. ప్రజాప్రతినిధులు ఇబ్బందులు పెడితే తమ దృష్టికి తీసుకురావాలని పవన్ కళ్యాణ్ అధికారులకు తెలిపారు. పరిపాలన ఎలా ఉండకూడదో గత ప్రభుత్వంలో చూశామని, పరిపాలన ఎలా ఉండాలో చంద్రబాబు హయాంలో ఇప్పుడు చూడబోతున్నామన్నారు. గత ప్రభుత్వం ఇదే బలమైన రాజ్యాంగం, ఇదే బలమైన వ్యవస్థ, ఐఏఎస్ వ్యవస్థను కానీ ఐపీఎస్ వ్యవస్థను కానీ పాలనా వ్యవస్థను ఎలా ఛిద్రం చేశారో చూశారు. చాలా పరిపాలన దక్షత అనుభవం ఉన్న మంత్రివర్గ సహచరులు మేమందరం కూడా ఈ రాజ్యాంగాన్ని కాపాడటానికి, వ్యవస్థలను బలోపేతం చేయడానికి ఉన్నాం. సో ఆయన అనుభవంతో మమ్మల్ని అందరినీ గైడ్ చేస్తారని మనస్ఫూర్తిగా చంద్రబాబు గారిని కోరుకుంటా ఉన్నాను.
కలెక్టర్ల సమావేశంలో అధికారులు మంత్రులకు సీఎం చంద్రబాబు చురకలు అంటించడంతో పాటు సూచనలు చేశారు. పనిచేసిన వాళ్లను ప్రోత్సహిస్తామని, పనిచేయని వాళ్లను నిర్మోహమాటంగా చెప్పి పక్కన పెట్టేస్తామని హెచ్చరించారు. తాను గతంలో లాగా లేనని, అంతా సమయపాలన ప్రకారం జరగాల్సిందేనని, సమీక్షల్లో కూడా అధికారులు సిద్ధమై రాకపోతే మరోసారి సిద్ధమై రావాలని పంపివేస్తున్నామని స్పష్టం చేశారు. గతంలో మాదిరిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, లెక్కలు చెబితే చంద్రబాబు వినరని తేలిపోయిందని అధికార వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కలెక్టర్ల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గురించి సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. R5 జోన్ పరిధిలో వేర్వేరు జిల్లాల వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చారని, అక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చిన వారికి వారి ప్రాంతాల్లోనే ఇంటి స్థలాలు ఇస్తామని చంద్రబాబు తెలిపారు. లబ్ధిదారుల కోసం భూమిని సమీకరించాలని, లేదంటే భూసేకరణ చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే లబ్ధిదారులకు టిట్కో ఇళ్లను అందిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.